సినిమా చాలా బాగుంది, మీరు చాలా ఎంజాయ్ చేశారు. మీ ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని అందరినీ తీసుకుని వెళ్ళండి. శామ్ అయితే అన్ని ఆసమ్గా చేసింది యాక్టింగ్. ఫైటింగ్ సీన్స్ అయితే చాలా మీరు ఇన్స్పైర్ చేసుకుంటారు. మీరు కూడా అనిపిస్తుంది మీ ఇంట్లో కూడా ఒక్కొక్కసారి ఫైట్ చేయాలి, ఈ సీన్ బాగుంటుంది అనేసి మీరు కూడా అనుకుంటారు. అందరూ వాచ్ చేయండి థియేటర్లో. చాలా బాగుంది సినిమా. సమంత, ఇంకా బుజ్జిబాబు, ఇంకా శ్రీముఖి అక్కది కానీ అందరిది కామెడీ మీకు బాగా నచ్చుతుంది. అండ్ ఫైట్ సీన్స్ కేజీఎఫ్ అంతా అంటే అంతకు మించి మీరు ఫైట్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకనే నేను ఫైట్కి అట్రాక్ట్ అయ్యి నేను గన్ తయారు చేసుకుని వచ్చాను. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎట్లా అంటే ఉమెన్ నాట్ ఓన్లీ ఇంట్లోనే వర్క్ చేయాలని కాదు, సో తను కూడా ప్రొటెక్ట్ చేస్తుంది ఇంటిని అని చెప్పేసి తను చాలా మంచి మెసేజ్ ఇస్తుంది. అందరూ వాచ్ చేయండి ఖచ్చితంగా. అందరూ మీరు కూడా తీసుకెళ్ళండి మీ ఇంట్లో వాళ్ళని, మీ ఫ్రెండ్స్ని వెళ్ళి సినిమా చూడండి. అయ్యో శ్రీముఖి క్యారెక్టర్ అక్క సూపర్ డన్ చేసింది అనమాట. ఆవిడ కామెడీ సీన్స్ కానీ, ఆవిడ పోటీ పడడం కానీ లవ్లీ. ఒక్కొక్కరిని కొడతాను చూడు ప్రేమతో. అబ్బా యుల్ గెట్ టు సీ. మేబీ అందరు చూడాలి మూవీ డెఫినెట్లీ. ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా బాగుంది. అది స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఇద్దరు 10 on 10. అదే చెప్తున్నా, వెనక్కి వెళ్ళింది ఎప్పుడంటే కంబ్యాక్ అండి. సో యా, ఇట్ వాస్ డెఫినెట్లీ. దెన్ ఇండస్ట్రీ పర్సన్. సో ఇండస్ట్రీలో అలాంటి మనిషి ఉండడం అనేది చాలా రేర్. తక్కువ మంది ఉంటారు అలా. స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఈ రేంజ్కి వచ్చిన తర్వాత కూడా అది మెయింటైన్ చేయడం అనేది ఆ మనిషికే సాధ్యం. లేదులేండి, లేదు, చాలా బాగుందండి, చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుంది. ఫ్యామిలీస్ కలిసి అందరూ కూర్చొని చూసే సినిమా అందరికీ నచ్చుతుంది. చిన్నపిల్లల 5 ఏళ్ల పిల్లల నుంచి 50 సంవత్సరాల వారందరికీ నచ్చుతుంది. తప్పకుండా థియేటర్లోనే చూడండి. యూ పీపుల్ విల్ లవ్ ఇట్. ఇంత అంటే ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసేలాగా ఒక సినిమా వచ్చి చాలా రోజులైంది. సో హాలిడేస్ అయిపోయాయి, బట్ సాటర్డే సండే ఉన్నప్పుడు మంచిగా ఫ్యామిలీ అంతా కూర్చొని వెళ్ళి చూడండి. మీ ఇంట్లో చిన్నపిల్లల నుంచి అమ్మమ్మలు, బామ్మలు ఎవరు ఉంటే వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళండి. సమంత గారేనండి మూవీ మొత్తం, ఆవిడే హైలైట్. అందరూ బాగా చేశారు. అందరూ ఎంతమంది ఉంటే చేయొచ్చండి. ఆవిడే ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు కదా సార్. నందిని రెడ్డి గారి డైరెక్షన్, సమంత గారి యాక్షన్ మనం మాట్లాడుకోవడానికి ఏం లేదండి. ఫస్ట్ టైం ఏం కాదు, వాళ్ళు ఆల్రెడీ ప్రూవెన్. చాలా బాగా చేశారు. చాలా బాగుంటుంది. చేస్తుందండి, ఆల్రెడీ చేసేసిందండి. మీరు వెళ్ళి చూడండి సినిమా. యాంకరింగ్ ఉంది, ఆర్టీ బాగుంది. అన్ని బాగానే ఉన్నాయి. ఒకటి నచ్చింది, ఒకటి నచ్చలేదు అన్నది లేదు, అన్ని బాగానే ఉన్నాయి. స్టోరీ అంటే కుటుంబం గురించి ఉంది, ఫైటింగ్ ఉన్నది, అన్నిటికీ సంబంధించి ఉన్నది. ఒకటనే చెప్పరాదు. సూపర్ ఉన్నది, సూపర్. మన ఇంటి బంగారమే. మాకు అలాంటి కోడలు రావాలని కోరుకుంటున్నాం. మా అబ్బాయి కూడా ఉన్నాడు. బాగుందిరా, ఇంకా సూపర్ ఉన్నది. విజయశాంతి కంటే మించిపోయింది. లేదురా, ఇవి బాగా చేసింది. ఇక సాయి పల్లవి అంటే ఏమో కానీ ఈమెయితే సూపర్ చేసింది. బాగా నచ్చింది మూవీలో. క్లైమాక్స్ నచ్చింది. సమంత గారి ఫైటింగ్ ఎలా అనిపించింది? సూపర్ ఉంది. ఫైటింగ్ చూసి నువ్వు నేర్చుకోవాలనుకున్నావు? సమంత ఆల్రెడీ కరాటే వచ్చు. చాలా బాగుంది. బంగారం లాంటి సినిమా నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. మంచి ఉమెన్ ఓరియంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పాలి. మంచి యాక్షన్ డ్రామా, ఫ్యామిలీ వాల్యూస్ ఉన్నాయి, ఎమోషన్, సెంటిమెంట్. యాక్షన్ సీన్స్లో సమంత గారు మాత్రం ఇరగదీశారు. సమంత గారికి మంచి కంబ్యాక్. అసలు నందిని రెడ్డి గారు ఓ బేబీతో మనం ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యామో సినిమాకి, ఈ సినిమాతో అంత థ్రిల్ ఫీల్ అవుతాము. ఓవరాల్గా మాత్రం ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ డిఓపి అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎస్పెషల్లీ.
సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాను ఒక రేంజ్లో లేపేసింది. ఎంత థ్రిల్ ఫీల్ అయ్యామో అది ఫుల్ క్రెడిట్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి మాత్రం. అండ్ సమంత గారి యాక్షన్ సీక్వెన్సెస్లో మాత్రం మేము కళ్ళు తిప్పుకోలేకపోయాము. మంచి కంబ్యాక్ సమంత గారికి, మంచి కంబ్యాక్. ఫ్యామిలీ మ్యాన్ లాగా ఫ్యామిలీ ఉమెన్ సినిమా ఇది, ఫ్యామిలీ మ్యాన్ లాగా. కాకపోతే ఫ్యామిలీ మ్యాన్ మీద ఇంకా 100 రెట్లు నయం ఉంది. టు బి ఆనెస్ట్, ఫ్యామిలీ మ్యాన్ నథింగ్.